అంటే అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు ఈ చెరువుల మీద ముఖ్యంగా తీసుకున్నారంటే ఈ చెరువులు సుందరీకరించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయండి. ఒకటి భూగర్భ జలాల పెంపు. భూగర్భ జలాల పెంపుని ఎందుకంటున్నామంటే ఒకప్పుడు మనం బోర్లు తీస్తే అది 30 అడుగులకి 40 అడుగులకి 50 అడుగుల లోపే బోర్లు పడేవి. ఆ బోర్లు ఈరోజు 150, 200, 250 అడుగులకి వెళ్ళి కూడా మనకు వాటర్ దొరకడం లేదు. అంటే ఆల్రెడీ వాటర్ సమస్య స్టార్ట్ అయింది. అదే ఈ చెరువులు సుందరీకరించుకుని చెరువులన్నీ శుభ్రపరుచుకొని చెరువుల్లో నీరు నింపుకున్నాం అనుకోండి, భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల మనకు బోర్లు, మంచినీరు పశుపక్షాదులకి మనకి అందరికీ లభ్యమవుతుంది. అలాగే రెండోది రైతులు ఎప్పుడైతే చెరువులు నింపుగా నీరు ఉందో రెండో పంట కూడా రైతులు పండించుకోవడానికి అవకాశం ఉంది. రెండు పంటలు పుష్కలంగా పండినప్పుడు ఎక్కడి నుంచి వలస వెళ్ళవలసినటువంటి అవసరము రైతులకు కానీ రైతుల కూలీలకు కానీ లేదు. మూడు, ఇది ఈ చెరువులు పుష్కలంగా ఉండి మన రాష్ట్రంలో ఎంతోమంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఈ మత్స్యకార కుటుంబాలు కూడా చాలా చితికిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ చెరువులు ప్రతి చెరువులో కూడా నీరు లేదు. నీరు లేనప్పుడు మత్స్య సంపద ఏ విధంగా పెరుగుతుంది? ఆ మత్స్యకారుల కుటుంబాలు కూడా చాలా వరకు చిదిగిపోయారు. ఆ మత్స్యకార కుటుంబాలు బాగుపడాలంటే చెరువులు నింపుగా నీరు ఉండాలి. ఆ చెరువులు వాళ్ళకు అప్పచెప్పడం ద్వారా ఆ చెరువుల్ని రక్షించుకునే వాళ్ళు అవుతాం. ఈ విధంగా ఈ చెరువులు అనేవి మల్టీపర్పస్ అండి. అంటే ఈ ఒక చెరువుతోనే ఒక సమాజమే బాగుపడుతుంది. ఇందులో భాగంగా నేను గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు కూడా నేను విమర్శించడం లేదు. కారణం ఏంటంటే నేను ఈరోజు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నేను లిస్టు తెప్పిస్తే కొన్ని లక్షల కోట్లు ఈ చెరువుల మీద పనికి ఆహార పథకం అనే పథకం ద్వారా కొన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఈ డబ్బు అంతా కూడా చెరువుల సుందరీకరణ కాకుండా చెరువులు బాగు చేయడానికి కాకుండా అది ఒక అపహాస్యమైనటువంటి ఒక సబ్జెక్టుగా మారిపోయింది. అంటే ఒక ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం ప్రజలు కూడా ఈ సందర్భంగా కొంత ఏం అనకూడదు, కానీ ఒక సూచన చేస్తున్నాను నేను. ఈ పనికారం వెళ్తున్నాం, డబ్బులు వస్తున్నారో అంటున్నారు, కానీ మీరు బాగుపడడం లేదు. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీ పిల్లల్ని కూడా మీరే పాడు చేస్తున్నారు. ఈరోజు వాటర్ బాటిల్ 20 రూపాయలు కొనేది మీ పిల్లల టైంకి వస్తే అదే లీటర్ వాటర్ బాటిల్ 100 రూపాయలు కొనవలసిన పరిస్థితులు వస్తాయి. ఇలాగే జరిగితే మరి కొన్నాళ్ళకి నీరు లేక అలమటించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవి గమనించకుండా ప్రకృతి శక్తులు నాశనం మనం చేస్తే అవే ప్రకృతి శక్తులతో మనం నాశనం అయిపోతాం. ఈ జీవరాశి అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ముందడుగ్గా ఇక్కడ చాలామంది సామాజిక కార్యకర్తలు వచ్చారు. వీళ్ళందరూ కూడా అభిప్రాయం ఏంటంటే ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి. ఇవి బాగుంటేనే మనం బాగుంటాయి. మన ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా నీకు లీటర్ నీరు దొరకకపోతే నువ్వు చావవలసిందే. కాబట్టి ఈ ప్రకృతి శక్తులన్నింటినీ మనం కాపాడుకోవాలనుకుంటే దానికి మొదటి అడుగుగా ఈరోజు ఈ నిరాహార దీక్ష చేపట్టారు. వీళ్ళని అభినందించడానికే సాహితీ ఫౌండేషన్ తరపు నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మర్సల రామరావు నేను సాహితీ ఫౌండేషన్ అధ్యక్షుడికి వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాను. అలాగే ఈ బొబ్బిలిపట్నంలో మన మున్సిపాలిటీ వారు కానీ ఏదైనా చెరువుల సుందరీ కార్యక్రమం చేపడితే నా వంతు సాయంగా ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకే మాట అన్నానంటే ఆల్రెడీ కొన్ని చెరువులు కానీ కొన్ని శ్మశానాలకు కానీ బాగు చేసుకున్నట్టుమని మా సాహితీ ఫౌండేషన్ సంప్రదిస్తే నేను వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా తోడ్పాటు చేశాను. అయితే ఒక వ్యక్తి ఆర్థికంగా ఎన్నో చేయలేరు. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు వచ్చి ప్రభుత్వానికి అంటే మన ఇంట్లో సమస్యలు మనకు తెలియవు ఎవరో చెప్పే వరకు. అలాగే